नजीर हाफिज अरे हाफिज पर चला गया नहीं है जुबेर नदीम వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా గరీబులకు కానీ పేదలకు కానీ అందరికీ చాలా మేలు జరుగుతున్నది. రైతు బంధు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, ప్రతి ఇష్యూలో పెన్షన్ కానీ అందరికీ చాలా మేలు జరుగుతుంది. దయచేసి మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, మన సంజయ్ గెలిపేయాలి అందరం కలిసి మనం. లచ్చగపడ గ్రామ ప్రజలు, నాగనూరు గ్రామ ప్రజలు చాలామంది ఇలా మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరూ చాలామంది జాయిన్ అయినారు. కాబట్టి మన చదువు కానీ ప్రతి దానికి కూడా మన టీఆర్ఎస్ ప్రభుత్వం ముందంచెలు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి మనం సహకరించాలి. అన్నతోటి మన అందరూ కలిసిమెలిసి ఉండాలి. ప్రతి అడుగులు మన అందరూ అడిగేయాలి సార్ తోటి. జై తెలంగాణ. వినాయక చవితి పండగ పర్వదినాన నాగనూరు నచ్చకపేట రెండు గ్రామాల ప్రజలు, ఇటు హిందువులు ముస్లింలు కలిసి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంలో स्वागतम सुस्वागतम। मैं तहे दिल से इस्तकबाल कर रहा हूँ आप सब लोगों को पार्टी में। पहले से भी हमारा अख्तर भाई, रमना भाई, मल्लाना, गंगाधर पार्टी में थे। उसके बाद में ఈరోజు మా గంగారెడ్డి తమ్ముడు, మా తిరుపతి, ఇంకా చాలామంది జిలాని భాయ్ పాతోడే, ఇట్లా అందరూ కూడా కొత్త పాత కలయికలాగా మా గౌడన రాయనరసన్ అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. నేను చూస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో మొదటి నుంచి కూడా ఓడిపోయినప్పుడు కొద్దోటతో ఓడిపోయినా, గెలిచేసరికి నాకు బాగా భారీ మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే నాకు చాలాసార్లు కనబడని వాళ్ళు, కొద్దిగా దూరం ఉన్న వాళ్ళు కూడా మరి ప్రభుత్వం చేసే పనులను చూసి ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నేను కూడా ఏ రకంగా కష్టపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. నేను ఈరోజు మీ ద్వారా మన నాగనూరు లచ్చకపేట ప్రజలు కోరుతున్నా, మీరే చూడండి, ఇవాళ అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏనాడు లేని విధంగా జరిగినాయి. ఒక ఊరికి మీరు ఊర్లో కూర్చొని గ్రామ పంచాయతీ కాడ దూరం అవసరం లేదు. తెలంగాణ రాకముందు ఇన్ని పెన్షన్లు వస్తుండే, నెలకు ఎన్ని రూపాయలు వస్తుండే, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి అది ఒక్క లెక్క చాలు. అసలు తెలంగాణ రాకముందు పెట్టిన ఖర్చు అన్నిటికంటే ఎక్కువ. రెండవది రైతులకు ఇచ్చే వాటిలలో
రైతులకు ఇచ్చే వాటిలో తైసీలు వసూలు చేస్తున్నారు మీ దగ్గర. కానీ ఇలా మనకు రైతు బంధిస్తుంది, రైతు బీమా ఇస్తుంది. మనం చూసి మోడీ గారు పిఎం కిసాన్ అని మొదలుపెట్టి అది ఇప్పుడు సగం మంది కట్ చేసి ఇచ్చే 2,000 సగం మంది కట్ అయ్యి. మరి మన ప్రభుత్వం ఏ వర్గం అని లేకుండా అన్ని వర్గాలను ఇలా కాపాడుకుంటూ ఉన్నది. మీరు అందరూ కూడా సర్కార్ బళ్ళల్లో ఎట్లయితే సన్నబియ్యం పెట్టి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారో మీరు చూస్తున్నారు. ఎంతటి బీదవాళ్ళైనా మన బస్తీ దవాఖానకు కావచ్చు, పల్లె దవాఖానకు కావచ్చు, జగిత్యాలకు వస్తే మాకు వైద్యం అందుతుంది. ఆఖరకు సంజయ్ డాక్టర్ సాబు హరీష్ రావు సార్ని అడిగి సిటీ స్కాన్ కూడా తెచ్చిన విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలని కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కువ ఖర్చు అయ్యేది పొద్దుగాలైతే మనకు స్కూల్ ఫీజులు, దవాఖాన్లు. ఇలా దవాఖానలో జైత్యాల చూడు 134 రకాల రక్త పరీక్షలు ఫ్రీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఆఖరకు సిటీ స్కాన్ కనుక ఫ్రీ అయిపోయింది. ఎన్నడన్నా ఉన్నదా? చూసినా ఎంత పెద్ద దవాఖాన, ఇంకెంత కడుతున్నాం. మరి అవన్నీ పూర్తి కావాలంటే మీ ఆశీస్సులు ఉండాలి, మళ్ళీ ముఖ్యమంత్రి గారు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా